అంటే కన్నడంలో మొదలుపెట్టి నువ్వు కూడా ఇంట్లో జాయిన్ అవ్వడం అనేది సినిమా దుమ్ము దులపటానికి కారణం. అండ్ ఎంటర్టైన్మెంట్ మీ ఇద్దరు కలిసి పోటీ పడి చేశారంటే అంటాం అంటాం. నాకు ఇందాక కారు అనిల్ ఇచ్చారే, అనిల్ ఏ సినిమాకైనా సరే ఇప్పుడు వరకు నేను అన్ని సినిమాలకి షీల్డ్స్ ఇవ్వడానికి దానికి వస్తుంటాను. వాడు ఊరు వెళ్ళాను, ఇందాక చెప్పాను. నాకేం గుర్తుకొచ్చిందంటే అప్పుడు అడవిరాముడు అయిన తర్వాత నేను ఫస్ట్ కారు కొంటే అన్నగారి దగ్గర తీసుకెళ్ళాను. షూటింగ్లో ఉన్నారు, నేను పక్కన కూర్చున్నాను, ఆయనతో. దాంతో నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నువ్వు తోలేవు, ఆయన కూర్చున్నారు ఇంకెక్కడితో. అండ్ ఒకటే చెప్తున్నాను బాబాయ్, నువ్వు ఎవరైనా ఏజ్ అసలు నీకు ఏజ్ లేదు అసలు. అందరూ నన్ను అడుగుతారు, మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఇంట్లో అందరూ, ఏంటి చిరంజీవి రహస్యం ఏంటి? ఒకే మాట చెప్తాను, జరిగిన విషయం. సరిగ్గా 30 years బ్యాక్ దగ్గర ఇందిరా సినిమాలో ఒక సాంగ్ వేణు పెట్టుంటుంది. నేను ఏదో ఊరు వెళ్తున్నాను, ఫ్లైట్కి టైం అయింది. ఎయిటింగ్ రూమ్లో సాంగ్ చూడడానికి దత్తు గారును వాళ్ళు కవర్ చేశారు. టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసేవాళ్ళు. ఆ ఒక్క సాంగ్ చూశాను, ఫ్లైట్ కానీ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాను. ఫోన్లో చెప్పాను, నీలాగా డ్యాన్స్ చేసేవాడు ఎవ్వరు పుట్టలో. సేమ్ వేణుపెట్టి చాలామంది చేశారు, చాలామంది ట్రై చేశారు. కానీ ఆ జిమ్కి ఏంటో ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఎలా ఇస్తారో ఏమని అలా 30 years బ్యాక్ ఎలా చేసావో ఇప్పుడు కూడా ప్రతి మూమెంట్ ప్రతి ఇది. అండ్ అనిల్ ఇక చెప్పడానికి అవసరం లేదు, కామెడీకి. వెంకీను చిరంజీవి కలిపి చేస్తున్నారంటే దుమ్ము దులిపేస్తారు కదా గ్యారంటీ. నేనైతే ఒక సీన్ పెట్టాను, అనిల్ వీళ్ళిద్దరు తాగొచ్చి 9th దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందని. సరే, జరిగినది జరిగిపోయింది. సంక్రాంతి నిజంగా యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి టైంకి ఇండస్ట్రీ చాలా డల్గా ఉంది. డల్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ గబుక్కున హనుమంతుడు అందరూ దెబ్బతిని తినబడిపోతే అనిల్ సైగ చేశాడు. చిరంజీవి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీని బతికించాడు. అండ్ ఇది ఫ్యాక్ట్. అనదర్ థింగ్, పోయిన పిక్చర్ సంక్రాంతికి వస్తున్నప్పుడు భీమ్స్కి చెప్పాను, భీమ్స్ గుర్తుంది కదా మాట్లాడు, నువ్వు కూడా సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో వదిలిపెట్టలేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ సాహో అండ్ ఎవరిబడి. బాబాయ్, వెంకీ.